సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. కొంతమందికి అవకాశాలు ఉంటాయి. వాటిని చక్కగా వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా అందిపుచ్చుకుంటారు, ముందుకెళ్తారు. కొంతమంది మాకు అసలు అవకాశాలు రావట్లేదు మొర్రో అని మొత్తుకుంటూ ఉంటారు. వచ్చిన అవకాశాన్ని కూడా వాడుకోరండి. నాకే గనుక అది వస్తేనా నేను ఎక్కడికో వెళ్ళేదాన్ని అంటారు. వాళ్ళకి నిజంగా వాళ్ళ దాకా వచ్చినప్పుడు దాన్ని తీసుకోలేకపోతారు. మరి దాన్ని పట్టించుకోపోవటం అనాలో లేకపోతే నిర్లక్ష్యం అనాలో అర్థం కాదు, కానీ అదే బాధలో ఉండిపోతూ ఉంటారండి. అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ఎలా, అది ఎలా నేర్చుకోవాలి? నేర్పుతోటి కాజయ్య. ఇప్పుడు మనం అందరం ఊపిరి తీసుకుంటున్నాం కదా, ఊపిరి తీసుకుంటాం. అవును, జీవించి ఉన్న ప్రతి ప్రాణి ఊపిరి తీసుకుంటుంది. గాలి దానంతట అది వెళ్ళి దానంతట బయటకు వస్తుందో నువ్వే ఎక్కడుంది ఆక్సిజన్ అని పీలుస్తున్నావా? మనకు తెలియకుండానే తీసుకుంటున్నాం, జరిగిపోతూనే తెలియకుండానే వదులుతున్నాం. ఎప్పుడైనా ఒక సుగంధం వచ్చిందని మంచి వాసన వస్తుంది అని ఒకడు ఏం చేస్తాడు, సుగంధం అని తెలుసు ఆ ఏదో వాసన వస్తుంది అనుకుంటాడు. ఇంకోటి ఏం చేస్తాడు, దాన్ని ఎంజాయ్ చేయలేరు. ఎంజాయ్ చేయడు, వాడేం చేయడు. అవును, ఇందాక ఏదో ఒక మంచి గాలి వచ్చింది పూల గాలి అంటాడు. ఒక్కడు ఉంటాడు ఆ పూల గాలిని ఆఘ్రానించి ఆస్వాదించి అబ్బా ఇందాక ఎంత మంచి గాలి అని అనుభూతి వాడిలో శాశ్వతంగా ఉంటుంది. అందరూ పీల్చుకునే గాలే ఆ అగరబత్తల వాసన కింద వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన గంధపు వాసన అందరికీ వస్తుంది. ఒక్కోడు కపకపా కితకెళ్ళి అండి మీకు మీది చాలా బాగుంది మీ ఇంట్లో వచ్చిన సాంబ్రాణి వాసన ఎంతో బాగుంది, రమ్మగారు లాంటి వాళ్ళు. నేనేం చేయట్లా రమ్మగారు అలాంటి చేయండి. నేను ఇంకోటి చేస్తాను, అబ్బా మీ సొర చెట్టు భలే కాసింది, కొన్ని విత్తనాలు ఇస్తారా మాకు కూడా? వాటికి టెంప్ట్ అవుతా వీటికి అవన్నీ నేను. ఎంత బాగుందో బంగ చెట్టు, ఈసారి విత్తనాలు కట్టినప్పుడు నాకు కూడా ఇవ్వండి అలా అంటా అనమాట. నేను ఈ వాసనలు ఇది జనరల్గా చెప్తున్నా. ఏదైనా ఒకటి కనపడితే దాన్ని ఎంజాయ్ చేయటం, దాన్ని గ్రాస్ప్ చేయటం, దాన్ని సంపాదించటం ఇది వ్యక్తుల్లో ఉండాలి జయ. మనకు లేదనుకో, వాడు ఎవడో చేస్తున్నాడు నేర్చుకో. ఇన్బిల్ట్ ఉండాలంటారు. ఇన్బిల్ట్ ఉంటాయి కొంతమందికి, అందరికీ ఉండాలంటే ఎలా కుదురుతుంది? అందరికీ సోగ ముక్కులు చక్కటి ముక్కు ఉండదు, ఉన్న ముక్కునే ఏదో చెట్టుకోవాలి మనం, అంతే అంతే ఏదో ఉన్నట్టుగా పడతాం. ఒకడు చేసినప్పుడు, ఒకడు నేర్పుతో చేసినప్పుడు దాన్ని తెలుసుకో, దాన్ని అప్రిషియేట్ చేయి, దాన్ని అవలంబించు. అవకాశాలు అందిపుచ్చుకోవటం. ఒక్కడు వాళ్ళు చుట్టుపక్కల 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, 4 ఉన్నారనుకో, అందులో 2 మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఏమిటి వీడిది అని వాడి సలహా సంప్రదింపు చేయి, వాడిని కనుక్కో, లేదా వాడు ఎలా చేశాడో అబ్జర్వ్ చేయి. నీ దగ్గరికి అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేయి, అంతే అంతే. అంటే దీని మీద ఒక చిన్న పిటకథ చెప్తా చూడు. ఇలా చేయకూడదు. ఓ గురువుగారు వైద్యుడు ఎక్కడికో వెళ్ళాడు. ఆ ఇంటి ఆయనకి పిచ్చి దగ్గుట. ఆయన ఏమన్నాడు, ఎరా వేరుశనకాయలు తింటే దగ్గురాదా, అది అంత తినకూడదు, ఈ మంది వేసుకో అని వచ్చి ఇటుకాడి భస్మం పడేసాడు. అయ్యగారు అలాగేనండి నాకు దగ్గుంది కానీ నేను తిన్నాను అనవసరంగా అన్నాడు. శిష్యుడు, గురువుగారు మీకు ఎట్లా తెలిసిందండి శనక్కాయలు తిన్నారు? శనక్కాయలు తిన్నాడని వాడిని మీరు రోగిని అడగకుండా ఎలా తెలుసుకున్నారు గురువుగారు అన్నాడు. గురువుగారు అన్నాడు, ఏముందిరా వాడు నులక మంచం మీద కూర్చున్నాడు, కిందేమో పుట్టాడు వేరుశనకాయ తొక్కులు ఉన్నాయి, వీడి చేతులు కూడా కొంచెం దుమ్ముంది, తినే ఉంటాడు, వాడు కాదనలేదు కదా అన్నాడు. శిష్యుడు ఇది ఆకలింపు చేసుకున్నాడు. అట్మాస్ఫియర్ని బట్టి వాడు ఏం తిన్నాడో, రోగి ఏం తిన్నాడో ఆలోచిద్దాం అనుకున్నాడు. ఈసారి వెళ్ళాడు. ఆయనకి ఒళ్ళు అది దురదగా ఉంది ఆ పేషెంట్కి. మరి గడ్డి తింటే అవదా అని కేకలేశాడు ఈయన. మంచం కింద గడ్డి ఉంది. గురువుగారు ఏం చేశారు, వేరుశనకాయలు వీడి చేతుకున్న దుమ్ము ఊహించి తినే ఉంటాడు అని. గడ్డి తింటాడు ఎవడైనా? మనిషి తినలేడు కదా. నువ్వు గడ్డి దగ్గర కూర్చున్నావు అందుకని నీకు దురదొచ్చింది అని చెప్పుండొచ్చు. గడ్డిలో పనిచేసావు కదరా అందుకని వచ్చి ఉంటుంది. గురువుగారు అబ్బాయి అట్లా ఇంప్లిమెంట్ చేయాల. ఏం చేశాడు, జస్ట్ గురువుని ఫాలో అయ్యాడు అంతే. బ్రెయిన్ని పని చెప్పలేదు, దానికి ఏం వాడలా. దాన్ని బ్రెయిన్ వాడి నేర్పుని సంపాదించండి. అవకాశాలు అందరికీ అన్ని విషయాల్లోనూ రావు, కొంతమందికి వస్తాయి. దారిపోయేదాన్ని కూడా అవకాశంగా మలుచుకోవటం ఒక నేర్పు. దానికి చుట్టుపక్కల ప్రపంచాన్ని చూస్తూ ఉండటం, సెల్ఫ్ పిటీ అస్సలు మంచిది కాదు. దొరికిన అవకాశాన్ని తీసుకోవాలి అనే ఉద్దేశంలో ఉండాలి ఎప్పుడు. చిన్న చందమామ కథ చెప్తాం దీనికి, నేర్పు. ఆ కథ పేరు నాకు గుర్తుండి, ఈ కథ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన కథ.
ఓహోహో. దీనికి నేను వారిని పర్మిషన్ అడగల, ఎందుకంటే ఇది చందమామ కథ కాబట్టి. ఓకే. పెద్ద పెద్ద నావెల్స్ కి పర్మిషన్ అడిగాం కదా. అవునవునవును. ఈసారి పర్మిషన్ అడిగిన నావెల్ కూడా చెప్తాను నెక్స్ట్ వీక్. ఓకే. ఈ కథ ఆయనదని జ్ఞాపకం. ఇది చాలా కాల క్రితం, ఆయన చిన్న కుర్రాడిగా ఉన్నప్పుడు రాసుంటారు బహుశా. యంగ్స్టర్గా ఉన్నప్పుడు, కుర్రాడని చిన్నపిల్లాడని కాదు, అదేలేండి. యంగ్ ఏజ్లో ఉండగా రాసుంటారు. ఇదేంటంటే పూర్వం విజయనగర సామ్రాజ్యపు చుట్టుపక్కల చాలా పల్లెటూళ్ళు ఉండేవి. ఈ ఊళ్ళల్లో సువర్ణుడు అని ఒక కుర్రాడు ఉండేవాడు. సువర్ణుడు వీడు ఏంటంటే పశువుల కాపరి, పశువుల పనులు అవి ఇష్టం. ఊళ్ళో పశువుల కాపరి పని చేసేవాడు. అయితే పర్వాలా బుద్ధిమంతుడు, తన పని తను చేసుకునేవాడు, ఏదో ఒక పావలా సంపాదించుకునేవాడు, బాగుండేది. అయితే వీరికి అతనికి ఎప్పటి నుంచో విజయనగరం చూడాలని కోరిక. విజయనగరం చాలా అద్భుతంగా ఉంటుందని ఆ కాలపు స్వర్గసీమగా చెప్పుకునేవాళ్ళు. అయితే ఏమైంది, విజయనగరంలో ఉండే ఒక సంపన్న గృహస్థు చుట్టుపక్కల ఊళ్ళకి కబుర్లు చేశాడు. ఏమిటి, మాకు పశుపోషణ చేయటానికి పనివాళ్ళు కావాలి, పెద్ద గోశాల ఉంది, పశుశాల చాలా పెద్దది అని టమకర్లు వచ్చేవాళ్ళుగా టమ అని చేసి, ఎవరైనా సరే పశుపోషణ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, పశువుల కాపర్లు వచ్చి ఫలానా సంపన్నుడు గారిని కలుసుకుంటే కావాల్సిన ఉద్యోగులు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయే ఉద్యోగులకి గ్రాసం కూడా ఇస్తారు. ఏమనాలి దాని, దారి ఖర్చులు, అదేలే దారి ఖర్చులు కూడా ఇస్తారు తిరిగి వెళ్ళిపోవటానికి అని ఇచ్చింది. వస్తే ఈ మన సువర్ణుడు ఏమనుకున్నాడంటే, ఉద్యోగం వచ్చిందా, వస్తుంది విజయనగరంలో, రాలేదనుకోపోని విజయనగరం చూసే సరదా అయినా తీరిపోతుంది కదా, ఎలాగో దారి ఖర్చులు ఇస్తామంటున్నారు అని సరేననుకున్నాడు. సరేననుకుని చక్కగా విజయనగరం బయలుదేరి వెళ్ళాడు. ఏవో ఉన్న కాస్త దారి భత్యానికి డబ్బులు 4 రూపాయలు చూసుకుని ఏదో తిండి మూట కట్టుకుని నడిచి వెళ్ళే రోజులు కదా. విజయనగర సామ్రాజ్యం అంటే 15వ శతాబ్దం. వెళ్ళాడు. వెళ్తే ఆ సంపన్న గృహస్థు చాలా పెద్ద ఇల్లు, అసలు వాళ్ళ గోశాల ఎంత పెద్దదో, 500 గోవులు, 1000 గేదెలు ఉన్నాయి. అవి చూసి తను చాలా సంతోషించాడు. ఇంత బాగుంది, పనిచేస్తే ఇట్లాంటి చోట చేయాలనుకున్నాడు. కొత్త కొత్త విద్యలు కూడా తెలుస్తాయి, చాలామంది ఉంటారు. అయితే ఏమైంది, 100 మంది వచ్చారట ఈ దీనికి పశువుల కాపరి ఉద్యోగానికి. మరి టంకేశారు అన్ని ఊళ్ళ నుంచి. మంచి జీతం, విజయనగరంలో ఉండటం, అన్ని ఇల్లు వాకిలి వాళ్ళే ఇస్తారు, తిండి తిప్పలు వాళ్ళే చూస్తారు, జీతం జాగ్రత్త పెట్టుకుంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా అట్లాంటి ఐడియా. డబ్బులు జాగ్రత్త పెట్టుకోవచ్చు అనుకున్నారు. 100 మంది వస్తే ఆయన 50 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. మాట్లాడి మీ దేవురు, కులం గోత్రం కనుక్కుని, కులాల గోత్రాలు మామూలు మాట వరుసకి మీ నాన్న తాత ఏం చేసేవారు అలాంటివి కనుక్కుని ఉద్యోగం ఇచ్చారు. 50 మందికి 500 మొత్తం 100 మంది వచ్చారు కదా. 100 మందిలో 50 మందిని తీసుకున్నాడు. సువర్ణుడికి అవకాశం రాలా. ఓకే. ఇతను ఏమనుకున్నాడు, పోన్లే రాకపోతే రాపోయింది అనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఈ రాని 50 మందికి 50 రూపాయలు, 50 కాసులు, అప్పట్లో రూపాయి బిళ్ళలే కాబోలు, మూట కట్టి చిన్న చిన్న మూటలు, తలా ఒక మూట చేతులు పెట్టాడు. నాయన మిమ్మల్ని తీసుకోలేకపోయాను, ఏమీ అనుకోబాకండి అని చెప్పి ఇచ్చేసాడు. ఇతను ఏమనుకున్నాడు, పోన్లే పనిలో పని, మనకి విజయనగరం చూసే పని వచ్చింది కదా, హాయిగా ఆ పని తీరిపోయింది, ఈ పని కోసం వచ్చాం, డబ్బులు ఎలాగో ఎంతో కొంత ముట్టినాయి, ఖర్చులకు ఇబ్బంది లేదు అనుకుని వెనక్కి తిరిగి మళ్ళీపోయాడు. విజయనగరం ఊరంతా తిరిగి చూశాడు, అన్ని పక్కలకి వెనక్కి తిరిగి మళ్ళాడు. తిరిగి మళ్ళీ దారిలో ఒక పూటకోళ్ళ ఆవ దగ్గర ఆగాడు భోజనానికి. ఆగితే ఏమైంది, ఒక అతను ఎవరో కలిశాడు. అతను పశువుల కాపరి పనికే వచ్చానని, అయితే ఎవరో పొరపాటున ఈ 50 కాసుల సంచిలో 2 సార్లు పోసినట్టున్నారు, 100 కాసులు ముట్టినాయి నాకు అని చెప్పాడు. మూట కూడా చూపించాడు. ఆశ్చర్యపోయాడు సువర్ణుడు. ఊరిని వీడి పని కోసం వచ్చి 100 కాసులు కొట్టేశాడే, నాకెందుకు రాలేదు అనుకోలేదు. ఈ అదృష్టం నాకెందుకు రాలేదు, ఏంటి ఎప్పుడు అదృష్టాలు నాకెందుకు రావు, ఉచితార్థం వచ్చే డబ్బు నాకెందుకు రాదు, అలా ఆలోచించలా. ఆ రాత్రికి పడుకుని మర్నాడు పొద్దున్న లేచి ఊరెళ్ళకుండా విజయనగరం వెనక్కి వెళ్ళాడు. ఏం చేస్తుంటాడో ఊహించండి. ఊహకు అందట్లేదు కదా, చెప్తా. ఇక్కడే అతని నేర్పు బయటపడుతుంది. ఆ సంపన్న గృహస్థ దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమించండి, నేను కూడా ఈ పశువుల కాపరి పనికి వచ్చానండి మొన్న సాయంకాలము. అయితే నాకు ఇచ్చిన మూటలో 2 50లు ఉన్నాయండి, ఇదిగోండి మీ 50 మీకు ఇద్దామని పట్టుకొచ్చానండి. తన దగ్గరున్న 50 కాసులే ఆయన చేతిలో పెట్టాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరిని ఎంత నిజాయితీ పడిపోయి, నీలాంటి బంగారు కొండని ఉద్యోగంలో పెట్టుకోకుండా నేను ఎందుకు చేస్తా పొరపాటు, నా ఉద్యోగంలో చేరిపో, నువ్వు ఇక్కడే ఉండు, ఉన్నవాళ్ళతో పాటు నువ్వు కూడా ఉంటావని నెలకి 100 కాసుల ఉద్యోగం లభించేసింది. 50 పోతే పోయినాయి.
శాశ్వతంగా ఉద్యోగం. విజయనగరంలో ఉండే అవకాశం, చక్కని ఉద్యోగం, 100 కాసుల జీతం వచ్చినాయి. వాడెవడో 100 కాసులు పట్టుకెళ్ళాడు, వాడు ఎప్పటికీ 100 కాసులే వాడికి ఉండేది. అంతే. ఇతనికి వచ్చింది చూడు శాశ్వత ప్రయోజనం. ఇది నేర్పంటే. సూపర్. ఊహ కూడా రాలేదు చూడు మనం అవును, ఇట్లా అవును, చేస్తాడని. అవును. అతను ఆలోచించుకున్నాడు, నాకు ఎక్స్ట్రా 50 వచ్చిందని ఇవ్వచ్చు, పాత 50 ఆయన అడగడు. ఆ, నువ్వు పనిలో చేరావు కాబట్టి దారి ఖర్చులు వెనక్కి ఇవ్వు అని అడగడు. అవును. నిజాయితీని మెచ్చుకుంటాడు. ఎంతో బంగారు కొండని వీరంత నిజాయితీ పరుడు లేడని శాశ్వతంగా అతనికి నిజాయితీ పరుడు అనే బిరుదుని కట్టపెట్టి తన దగ్గరే ఉంచుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నిజమైన నేర్పరితనం. నమస్తే రమగారు. నమస్తే.